చెట్టు పేరు దేవగన్నేరు. శివుడికి ఇష్టమైన పూలు అంటారు. వీటిని టబ్స్లో కూడా పెంచవచ్చు. 6 months వరకు పూలు కాస్తుంది. ఈ ఫ్లవర్స్ కూడా తొందరగా వాడిపోవు. 2-3 రోజులు అలాగే ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే రోజు పూజకి సరిపోయే అన్ని పూలు ఇస్తుందన్నమాట. ఈ మాత్రం టబ్లో ఉంటే. మామూలుగా మనం నర్సరీలో కూడా చూస్తూ ఉంటాము, చాలా కాస్ట్లీ ఇవి. ఒక కొమ్మ పెట్టినా ఇలా చాలా కాలం ఉంటుంది. మేము టబ్లోనే పెట్టాము దీన్ని. ఇది టెర్రస్ మీదనే కడప జాజులు. ఒక 10 పూలైనా కూడా చాలా స్మెల్ వస్తాయి. మేము దీన్ని సిమెంటు చిన్న సైజు తొట్టిలో పెట్టాను. కట్ చేస్తూ ట్రిమ్ చేస్తూ ఉండాలి. చూడండి, మొగ్గ చాలా బాగుంది. ఇది సన్నజాజి. దీన్ని కూడా టబ్లోనే పెట్టాము. దీనికి కొంచెం పెద్దదయ్యాక చిన్న సైజు పందిర్ లాంటిది వేస్తే కొంచెం దీనికి సేఫ్టీగా ఉంటుంది. అంటే అంటూ ఉంటాం కదా, మానసిక ఆనందము అనేది చాలా పెద్ద పెద్ద విషయాలు, డబ్బుకు సంబంధించో హోదాకు సంబంధించో అలా వస్తాయి అని. అలా ఏం కాదు. ఇలా ఒక చిన్న గార్డెన్ పెట్టుకొని ఆకుకూరలో ఏదో ఇలా ఇష్టమైన పూలో వేయడం, డైలీ వాటిని కోయడం వల్ల కూడా మానసిక ఆనందం వస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీలైనంత వరకు టెర్రస్ మీద కానీ ఇంటి చుట్టుపక్కల కానీ చెట్లు పెంచుకోవడం, చూసుకోవడం అనేది అవసరమైందనమాట. ఎందుకంటే బయట తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వీఆర్ సెర్చింగ్ ఫర్ అవర్ హ్యాపీనెస్, గ్రో యువర్ ఓన్ ఫుడ్, గ్రో యువర్ ఓన్ ఫ్లవర్స్, ఇలా ఈ కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చి కాగితాల పూలు అంటారు కదా, ఇవి 3-4 కలర్స్ ఒకే టబ్లో పెట్టాము. ట్రిమ్ చేస్తూ ఉంటే ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.